సత్యలోక ఆశ్రమం అంటే ఏంటి? సత్యలోక ఆశ్రమం అంటే 13వ శతాబ్దంలో కబీర్ గారు అని వచ్చారు. మనం ఆంధ్రలో చదువుకున్నాం, మనం పుస్తకాల్లో చదువుకున్నాం. కబీర్ పరమాత్మ గారి స్థాపించిన ఆశ్రమం. ఇప్పుడు సంత్ రాంపాల్జీ గారు ఇప్పుడు ఉన్న గురువు గారు ఆయన స్థాపించిన ఆశ్రమం. సత్యలోక ఆశ్రమం అంటే అసలు మౌనం ఏంటంటే ఒరిజినల్ గా ఒక సత్యనారాయణ కథ జరిగింది మనం మానవులందరికీ. ఆ సత్యనారాయణ కథ ఏంటో చెప్తారు ఆశ్రమంలో. ఆ సత్యనారాయణ కథ ఏంటో మనం తెలుసుకుంటే మనం ఇక్కడికి ఎందుకు, ఈ లోకానికి ఎందుకు వచ్చాము, ఈ భూలోకానికి ఎందుకు వచ్చాము, ఎందుకు ఇక్కడికి వచ్చి మనం తిప్పలు పడుతున్నాం, ఎందుకు ఇక్కడ కష్టాల్లో ఇరుక్కుంటున్నాం, ఈ కష్టాల నుంచి మనం ఎలా విముక్తి అవుతాం, మళ్ళీ మనం పునర్జన్మ లేకుండా మనం సత్యలోకానికి ఎలా వెళ్ళగలుగుతాం అన్నది సత్యలోకాశ్రమం చెప్పబడుతుంది. విధి విధానం ఇది టోటల్ గా శాస్త్రాలకి అనుకూలమైన విధానం. వేదాల్లో ఏం చెప్పబడ్డాదో, భగవద్గీతలో ఏం చెప్పబడ్డాదో, పురాణాల్లో ఏం చెప్పబడ్డాదో ఆ ప్రమాణికాలు బట్టి మొత్తం డైరెక్ట్ ప్రూఫ్స్ తో పాటు గురూజీగా చెప్తారు. అంటే ఏంటంటే అప్పట్లో జ్ఞానం అంతా కూడా సంస్కృతంలో ఉండేది. ఈ సంస్కృతం ఏమైందంటే ఒక సైంటిస్ట్ భాష అయిపోయింది. అందరికీ అర్థం ఉంది సంస్కృతం. ఈ భాష ఏమైంది ఇందులో ఉంది, అంతా గీతలో అంతా ఉంది. గీత సంస్కృతంలో ఉంది. ఆ గీత సంస్కృతంలో చదివి తెలుగు అనువాదంలో చదివేటప్పటికి మనకు అర్థం కాదు. సో మనకి టెక్స్ట్ బుక్స్ లో లేదు, ఈ గీత భగవద్గీత సిలబస్ లో లేదు. ఇది మనకి ఎలా అర్థం చేసుకుంటాం? పూజా విధానం ఎలా చేయాలి, మనం ఎందుకు ఇలాగ ఇబ్బంది పడుతున్నాం, అందరూ ఇప్పుడు అన్ని రకాల గుళ్ళకి వెళ్తున్నాం, అన్ని రకాల భక్తి చేస్తున్నాం, అన్ని యాగాలు అందరూ చేస్తున్నారు. ఏదో రకమైన భక్తి చేసుకుంటూనే ఉన్నారు అందరూ. కానీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి. ఆ కష్టాల నుంచి విముక్తి అవ్వలేకపోతున్నాం. సంచిత కర్మ అంటున్నారు, ప్రారంభ కర్మ అన్నారు, ఈ అనుభవించి తీరాలంటున్నారు. గురువు గారు ఏం చెప్పారంటే ఈ అనుభవించక్కర్లేదు, ప్రారంభ కర్మ సంచిత కర్మను కూడా మనం కడుక్కునే విధానం ఈ జన్మలోనే ఉన్నది. అంటే దాని అర్థం ఏంటంటే మానవ జన్మ ఇచ్చేది మనం మోక్షం పొందడానికి. అంటే ఎట్లా అంటే ఒక ఆంధ్ర యూనివర్సిటీలో మనకి సీట్ దొరికింది, 3 ఏళ్ళ కోర్సు. మనం ఏం చేయాలి? యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీని అంతా శుభ్రంగా మనం వినియోగించుకుని చక్కగా చదువుకుని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి చక్కటి ఉద్యోగం పొందడానికి ఆంధ్ర యూనివర్సిటీలో మనకి సీట్ వస్తుంది. ఆ సీట్ వచ్చిన సీట్ ని క్యాంపస్ లైఫ్ అన్ని చేసాం అనుకో 3 ఏళ్ళని అసలు విషయం మర్చిపోయి మన తర్వాత ఇంకో బ్యాచ్ వస్తుంది, మనం పక్కన నెట్టబడకపోతాం, మనకి ఉద్యోగం దొరకదు, ఇబ్బంది పడతాం. అలాగే మానవ జన్మ కూడా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మానవ జన్మ, మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి అని మనం మర్చిపోయి మనం ఏదైతే పట్టుకెళ్ళామో అది సేకరిస్తాం. ఏది పట్టుకెళ్ళాం? మన బిల్డింగ్లు పట్టుకెళ్ళాం, కార్లు పట్టుకెళ్ళాం, మోటార్ సైకిల్ పట్టుకెళ్ళాం, బంగారం ఏది పట్టుకెళ్ళాం. ఆఖరి పట్టుకెళ్ళేది ఏంటి? మనం చేసే పుణ్యం, మనం చేసే పాపం, ఈ 2 పట్టుకెళ్తాం. ఈ 2 కాకుండా మిగతా అన్ని సేకరిస్తున్నాం. అంచేత మనకి బాధ. ఇదే కరెక్ట్ గా ప్రామాణికాలు శాస్త్ర ప్రకారం భగవద్గీతలో ఎలా రాసిందో అలాగే చెప్పారు గురువు గారు. అవి మనం డైరెక్ట్ రిఫరెన్స్ భగవద్గీతలో ఉంటుంది, అది పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది. సత్ సాహెబ్ అంటే కబీర్ గారు అంటే పూర్ణ బ్రహ్మ. పూర్ణ బ్రహ్మ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడమ్మా. ఇది పృథ్వీలోకం అంటే మనం ఉన్న లోకం, భూలోకం. ఇది ఆతాల వితాలు సుతాల పాతాలు కింద లోకాలు. ఇది శివుడి లోకం, బ్రహ్మలోకం, శివలోకం. ఓకేమ్మా? మనకి 2 వర్డ్స్ మనం అస్తమానం మన సంతులు అందులో చెప్తున్నారు. పరమశివ అని, సదాశివ అని. ఏదంటే పరమశివ అంటారు, సదాశివ అంటారు, మహాకాలుడు అంటున్నారు, కాల భగవాన్ అంటున్నారు, కాల్ అంటున్నారు. వీళ్ళెవరు మనకి సరిగ్గా చెప్పబడాల. అంటే మనకు ఆ నాలెడ్జ్ బేస్ మనకి మిస్ అయ్యాం. ఎవరు ఈ పరమశివ అంటే చెప్తారు. ఈ పరమశివ గారు ఎవరంటే ఈయన ఈ భూ బ్రహ్మాండానికి అధిపతి.
ఈయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దుర్గాదేవి ముత్తైదు, ఆవిడ బొట్టు పెట్టుకుంటారు కదా, ఆవిడ ముత్తైదు. ఆవిడికి కలిగిన పిల్లలు బ్రహ్మగారు, విష్ణు, శివ. ఈ ముగ్గురు ఆవిడికి కలిగారు. మరి ఆ దుర్గాదేవి పెళ్లిటి ఎవరు ఎక్కడన్నా చెప్పబడిందా? మనం చెప్పలేదు, అది గుప్తంగా ఉంది. దుర్గాదేవి పెళ్లి పరమశివుడు, శివుడు కాదు పరమశివుడు. ఆయన చేతిలో ఈ లోకం ఉంది. ఈ లోకంలో మెయిన్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇది మృత్యు లోకం. అంటే ఈ లోకం మృత్యు లోకం ఎందుకంటామంటే మనం ఎంత మెడిటేషన్ చేయండి, ఏ రకాలు చేయండి, ఆఖరి మృత్యుతోనే వెళ్ళిపోతాం. అంటే భస్మాంతం శరీరం, ఈ శరీరం భస్మం అయిపోద్ది, తగ్గిపోద్ది, భస్మం అయిపోద్ది, మృత్యు వస్తుంది. ఈ మృత్యు లోకంలో మనం సుఖం ఎక్కామనుకో సుఖం దొరకదు. ఎందుకంటే మనం సుఖం ఎప్పుడు దొరుకుతుంది? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనకి ఏంటో మనకు అర్థం కాదు. మనం ఓన్లీ మనకి యవ్వనంలో సుఖం దొరుకుతుంది. కొద్దిగా 50 ఏళ్ళు వయసు వచ్చింది, మా బాడీ క్షీణిస్తుంది, అప్పుడు ఈ బాడీలో సుఖం దొరకదు. మనం ఏదేదో అనుభవిద్దాం అనుకుంటాం, బాడీ సరిగ్గా సహకరించకపోతే సుఖం దొరకదు. కారు సరిగ్గా లేదనుకో అమ్మా, అది విజయవాడ కూడా వెళ్తాం, మధ్యలో అయిపోతుంది. అలాగే మన శరీరం కూడా, ఈ శరీరం మనం బాగున్నప్పుడే మనం భక్తి చేసి మోక్షం పొందాలి. మోక్షం పొందడం అంటే కష్టమేం కాదు, చాలా సుఖం. అంత సుఖంగా, అంత ఈజీ మెథడ్ చెప్పాడు. అంటే మోక్షం మనం ఎప్పుడైతే మనం నిర్ణయించుకున్నామో, మనం ఇదే సత్యనారాయణ కథ. సత్యనారాయణ కథ అంటే మనకు అనవరంగా చెప్తారు. సత్యనారాయణ కథ అది ఏంటి? విష్ణు గారి కథ చెప్తారు. విష్ణు గారి కథ కాదు, సత్యనారాయణ. ఒరిజినల్ సత్యనారాయణ అంటే పూర్ణ బ్రహ్మ గారు, కబీర్ గారు. కబీర్ గారి లోకం ఏంటి? సత్యలోకం. ఇక్కడ ఉంటుంది ఈ లోకం పైన. అక్కడ మనందరూ ఉండేవాళ్ళం. శాశ్వతంగా మనం ఎప్పుడు యవ్వనంతో ఉండేవాళ్ళం. ఒక రకమైన టెంపరేచర్ ఉంటుంది అక్కడ. ఇక్కడ 3 రకాల ఋతువులు ఉండవు, మనకి ఏ ఇబ్బందులు, లోటుపాట్లు ఏమి ఉండవు. అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చి ఓడి పడి కాలచక్రంలో ఇరుక్కున్నాం. కాలుడు మన కాలచక్రంలో ఇరికించాడు. అంటే పరమశివుడు, సదాశివుడు కాలచక్రంలో మన దిగ్బంధించి తిప్పుతున్నాడు. లైఫ్ అండ్ డెత్ సైకిల్ చూడండి, ఇది లైఫ్ అండ్ డెత్ సైకిల్. మనం క్షేమంగా పడతాం, ఇలా తిరుగుతాం. 84 లక్షల జన్మల తర్వాత ఒక మానవ జన్మ వస్తుంది. అంటే ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అదేంటే మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది. ఆ సీట్ ని మనం దుర్వినియోగం చేసుకున్నాం అనుకో, మిస్ అయిపోతాం. ఇదే సత్యనారాయణ కథ అంటే ఇదే క్లియర్ గా 13వ శతాబ్దంలో కబీర్ గారు చెప్పారు.